రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వంతోనే సంక్షేమ పథకాలు సాధ్యమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. సోమవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 23వ డివిజన్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గల్లా మాధవి నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం డివిజన్లో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకుని సంక్షేమ పథకాల అమలు గురించి వాకప్ చేయగా ప్రజలు జగన్ ప్రభుత్వంలో కన్నా ఎన్డీఏ కూటమి పాలనలో రెట్టింపు సంక్షేమాన్ని పొందుతున్నారని హర్షం వ్యక్తం చేశారన్నారు. అదేవిధంగా ఆటో డ్రైవర్లను పలకరించగా గత ప్రభుత్వంలో గుంటలమయంగా మారిన గుంటూరు నేడు రోడ్లు వేయడం, ప్రయాణం సాఫీగా సాగుతుందని, ప్రమాదాలు కూడా తగ్గాయని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గ్రామాల్లో పర్యటించి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం, పెన్షన్ల పెంపుదలపై ప్రజల నుండి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని, ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నామని అన్నారు. అన్నదాత సుఖీభవ అమలు చేసి రైతులను ఆదుకుంటామన్నారు. అదేవిధంగా వడ్డెర సోదరుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారిని ఆర్థికంగా పైకి తీసుకుని రావడమే ధ్యేయంగా పనిచేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం వడ్డెర్ల ఆరాధ్య దైవమైన వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహించాలని జీవో విడుదల చేసిందని, బీసీల సంక్షేమానికి పెద్దపీట వేసే ప్రభుత్వం తమదని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ఈ కార్యక్రమంలో లాం వర్ధన్ రావు, గంటా మౌలిక, సాధు రాజేష్, మల్లె ఈశ్వర్రావు, యాకోబు, నవమి, గోపి, గంధం చలపతిరావు, తోటా సాంబశివరావు, సయ్యద్ ఇంతియాజ్, బాబురావు, మస్తాన్ వలి, అబ్దుల్ ఖాన్, పులి పృథ్వీ, దిల్వార్ షేక్, గంటా సాయి, మొవ్వా వేణు, కందులూరి కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు.